నా స్టైల్లో టమాటా రైస్ అనేది ఎలా చేస్తానో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా కూడా ఉంటుంది. పక్కా ట్రై చేయండి. ఒక పెద్ద గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత మసాలా దినుసులు అన్నీ వేసేసుకొని కొంచెం జీడిపప్పు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలి. అది కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి కొంచెం అంటే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మాడనివ్వకుండా మొత్తం మిక్స్ చేసేసుకొని, ఇక్కడ టమాటోస్ ఏంటంటే నేను కట్ చేసి వేసుకోవట్లేదు, మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసుకొని వేసుకుంటున్నాను. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. మిక్సీ పట్టుకున్న టమాటో జ్యూస్ ఉంటుంది కదండి, అది ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు మగ్గనివ్వాలన్నమాట. దాంట్లో మనం ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్ ఇవన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. అది కొంచెం మనకి ఉడికిన తర్వాత అంటే మనకి ఆయిల్ అనేది ఇలా పైకి కనిపిస్తుంది కదండి, అంతవరకు మగ్గనివ్వాలన్నమాట దీన్ని. అలా మగ్గిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. వాటర్ అన్నీ వంపేసి రైస్ యాడ్ చేసేసుకొని కొంచెం ఒక 2 నిమిషాలు వేయించుకున్నట్టు చేసుకోవాలన్నమాట. అది కొంచెం వాటర్ అనేవి ఇంకినాయి అని తెలిసిన తర్వాత గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం నార్మల్గా రైస్ ఎలా అయితే ఉడికించుకుంటామో సేమ్ అలాగే ఉడికించేసుకోవడమే. మనం ఇక్కడ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఏం చేయాలంటే మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఎందుకు అని అంటే మనకి మసాలాలు అన్నీ పైనకే ఉంటాయి కదండి, అవన్నీ మొత్తం రైస్ మొత్తం స్ప్రెడ్ అవ్వడం కోసం ఇలా మిక్స్ చేసుకోవాలి. రైస్ ఎలా అయితే చేసుకుంటామో అలాగే ఉడికించుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవడమే.